డ్రోన్ ని స్వతహాగా కొనుగోలు మీ సొంత డబ్బులతో కొనుగోలు చేశారా లేదా లోన్ ద్వారా మీరు డ్రోన్ కొనుగోలు చేశారా? లేదు, నేను లోన్కి వెళ్ళిపోయాను. డ్రోన్ ని ఎలా కొనుగోలు చేశారండి? లోనా లేకపోతే సొంత డబ్బులతో కొన్నారా? లోన్. ఓకే, లోన్ ద్వారా డ్రోన్ తీసుకున్నారా లేదా మీ సొంత డబ్బులతో డ్రోన్ కొనుగోలు చేశారా? లోన్ ద్వారా తీసుకున్నా. ఈఎంఐ ఇక్కడ ఉంది, ఆప్షన్ ఉంది. మళ్ళీ వీళ్ళు బ్యాంకు వాళ్ళకి బ్యాంకు వాళ్ళ వర్క్ గురించి ఎక్స్పర్ట్స్ ఉన్నట్టున్నారు. వీళ్ళు బాగానే వర్క్ చేశారు. మాకు బ్యాంకు ద్వారా కానీ ఈఎంఐ లభించింది. అలాగే మాకు వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ ద్వారా వర్క్ ద్వారా మాకు సబ్సిడీ వచ్చింది. మీరు ఈ లోన్ ప్రాసెస్ మీరు స్వతహాగా చేసుకున్నారా లేకపోతే మీరు ఎలా చేసుకున్నారు? ఏరోడ్రోన్ టెక్నాలజీ చేసింది. నేను జస్ట్ బేసిక్ ప్రూఫ్స్ ఇచ్చాను అంతే. ఓకే, అది మీకు తొందరగానే లోన్ ప్రాసెస్ జరిగిందా లేకపోతే టైం పట్టిందా? తొందరగానే 15 to 20 days టైప్ మొత్తం. మీరు డ్రోన్ లోన్ ద్వారా కొనుగోలు చేశారన్నారు కదా, దానికి కాను మీరు ఎంత కట్టారండి? 15,000 కట్టాను అడ్వాన్స్. ఓకే, ఏరోడ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సబ్సిడీ 30% సబ్సిడీ తోటి వాళ్ళే అప్లై చేసి మనకి లోన్ శాంక్షన్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వాళ్ళ కన్సల్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పిస్తారు. ఈ లోన్ ప్రాసెస్ ని మీరే స్వతహాగా చేసుకున్నారా లేకపోతే మీకు ఏమన్నా బ్యాంక్ వాళ్ళు సహాయపడ్డారా లేదా మా ఏరోడ్రోన్ టెక్నాలజీ వాళ్ళే మీ బాధ్యతలు తీసుకొని మీ లోన్ ప్రాసెస్ ని చేశారా? మాకు ఈ లోన్కు పూర్తిగా ఏరోడ్రోన్స్ వాళ్ళు చేశారండి. ఈఎంఐ గురించి వెయిట్ చేశాను. అంతకుముందు కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యాను. అప్పటికి ఈఎంఐ రాలేదు. అన్ని కంపెనీల కన్నా ముందు మీ కంపెనీ ఈఎంఐ ఆప్షన్ తీసుకొస్తే అది రాగానే ఆ కంపెనీకి వెళ్ళి నేను ఇట్లా నా డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ ఇచ్చేసాను. వెంటనే అప్లై చేశారు. మాకు ఇక్కడ సర్టిఫికేట్స్ ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏరోడ్రోన్స్ వాళ్ళు మొత్తం పూర్తిగా కలెక్షన్ చేసి వాళ్ళే అరేంజ్ చేసి మాకు లోన్కు సహకరించారు. లోన్ వచ్చేటట్టు చేశారు. ఈ లోన్ ప్రాసెస్ మీరు స్వతహాగా చేసుకున్నారా లేకపోతే ఏరోడ్రోన్ టెక్నాలజీ ఏమన్నా మీకు సహాయపడుతుంది? ఆ ఏరోడ్రోన్ టెక్నాలజీ ద్వారానే ప్రాసెసింగ్ మొత్తం వాళ్ళు చేశారు అన్నమాట. మనకు చాలా హెల్ప్ చేశారు. మీరు ఈ లోన్ ప్రాసెస్ గాను మీరు ఎటువంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు? ప్రూఫ్స్ అంటే ఏం లేదు, నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు, ఇచ్చాను. తర్వాత నీకు ఏం ప్రాపర్టీస్ ఉన్నాయని వాటి జిరాక్స్ ఇమ్మన్నారు, ఇచ్చాను. ఒరిజినల్స్ అంటూ ఏమీ పెట్టలేదు. సో వాళ్ళు ఇది కేంద్రం నుంచి వచ్చింది బాబు, ఏం కాదు, ఏం పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు వచ్చేసింది లోన్. ఈ లోన్ ప్రాసెస్ గాను మీరు ఎటువంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు? ప్రూఫ్స్ ఆఫ్ అంటే మా బేసిక్ డీటెయిల్స్ అండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ దట్స్. ఓకే, ఈ లోన్ గాను మీరు ఎటువంటి ప్రూఫ్స్ ని సబ్మిట్ చేశారు? ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అవి సబ్మిట్ చేశాను. ఏ బ్యాంక్ ద్వారా మీరు ఈ లోన్ తీసుకున్నారండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ లోన్ ప్రాసెస్ గాను మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశారు? మేము ఈ లోన్కు డాక్యుమెంట్స్ అనేది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంతే చేసామండి. ఇంకా ఈ లోన్ మీకు ఎన్ని రోజులు పట్టింది? మాకు ఈ లోన్ రావడానికి అప్లై చేసిన నుంచి 1 month లోపల. ఈ లోన్ గాను మీరు ఏమైనా ఆస్తి పత్రాలు ఏమైనా సబ్మిట్ చేశారా? ఎటువంటి ఆస్తి పత్రాలు ఏం లేవు. నేను ఇచ్చిన అన్ని జిరాక్స్ అడిగారు. నీకు ఏమైనా ప్రాపర్టీ ఉందా అంటే ఉంది అని చెప్పాను. అంటే జిరాక్స్ ఒకసారి ఇవ్వండి అన్నారు. జిరాక్స్ నా దగ్గర లేవు, ప్రాపర్టీ వేరే దగ్గర ఉన్నాయి. సో నెంబర్ అన్న ఉంటే అంటే ఇవ్వండి, నెంబర్ ఇచ్చాను, నెంబర్ రాసుకున్నారు అంత మట్టుకే. కానీ నా దగ్గర ఎటువంటి పత్రాలు వాళ్ళు తీసుకోలేదు. ఏమైనా తీసుకున్నారు అంటే ఇవి జిరాక్స్లే. ఓకే, మీరు లోన్ ద్వారా లోన్ కొనుగోలు చేశారన్నారు కదా, దానికి గాను మీరు ఎటువంటి ఆస్తిని మార్ట్గేజ్ ఏమన్నా తీసుకున్నారా లేదా లోన్ తీసుకున్నారా? ఏం లేదు, కొలెటరల్ ఫ్రీ. మీకు మా ద్వారా సబ్సిడీ లభించింది అన్నారు కదా, అది ఎంత శాతం మీకు సబ్సిడీ లభించింది? మాకు ఈఎంఐ ద్వారా నా సిబిల్ స్కోర్ని బట్టి వీళ్ళు ఈ ఏరోడ్రోన్స్ వారు మాకు 60% సబ్సిడీ ఇచ్చారండి. మీకు ఈ డ్రోన్ ఎంత పడిందండి? మాకు ఈ డ్రోన్ వచ్చేసి 4,50,000 రూపాయలు పడిందండి. ఇది మాకు ఈఎంఐ అది సబ్సిడీ పోను మాకు 1,80,000 రూపాయలు పడింది. మీరు కూడా ఎవరికైనా డ్రోన్ కావాలి అన్నా, డ్రోన్ ఆలోచన ఉన్నా మీరు పక్కా ఏరోడ్రోన్కి సంప్రదించండి. పక్కా 100% సక్సెస్ అవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే మా నెంబర్ కూడా ఉంటుంది, మాకు ఫోన్ చేయండి.